బంగారం కొనుగోళ్లలో ఆర్బీఐ దూకుడు కొనసాగిస్తోంది. గతేడాది నవంబర్లో వివిధ కేంద్ర బ్యాంకులన్నీ కలిపి 53 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా ఆర్బీఐ 8 టన్నుల పసిడి కొనుగోలు చేసింది. దీంతో నవంబర్ నెలలో మూడో అతిపెద్ద కేంద్ర బ్యాంకుగా నిలవడంతో పాటు తన నిల్వలను మరింత పెంచుకుందని ప్రపంచ స్వర్ణ మండలి తెలిపింది. యుద్ధాలు, అధిక ద్రవ్యోల్బణం, ఇతర సవాళ్లను పరిగణలోకి తీసుకుని రిస్కును తగ్గించుకునే ఉద్దేశంతో కేంద్ర బ్యాంకులు వ్యూహాత్మకంగా బంగారం నిల్వలు పెంచుకునేందుకు ఆసక్తిని చూపుతూ ఉంటాయి. అలా 2024లో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చెందిన కేంద్ర బ్యాంకులు ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నాయి. బంగారానికి డిమాండ్ పెంచడంలో కేంద్ర బ్యాంకులు కీలక భూమిక పోషించాయని WGC తన తాజా నివేదికలో తెలిపింది. నవంబర్ నెలలో మొత్తం 53 టన్నుల బంగారాన్ని ఆయా బ్యాంకులు కొనుగోలు చేశాయని పేర్కొంది. అమెరికా ఎన్నికల నేపథ్యంలో నవంబర్ నెలలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో దీనిని కొన్ని కేంద్ర బ్యాంకులు అవకాశంగా మలుచుకున్నాయని ప్రపంచ స్వర్ణ మండలి తెలిపింది. గతేడాది నవంబర్ నెల వరకు ఆర్బీఐ మొత్తం 73 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో మొత్తం నిల్వలను 876 టన్నులకు పెంచుకుంది. 2024లో అత్యధికంగా బంగారాన్ని కొనుగోలు చేసిన పోలాండ్ తర్వాత రెండో అతిపెద్ద కేంద్ర బ్యాంకుగా ఆర్బీఐ నిలిచింది.